మీ పెళ్లి ఆపలేకపోయినందుకు మండిపోతూ ఉంటుంది. మీ మీద ఏ నిమిషమైనా అటాక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీకు సేఫెస్ట్ ప్లేస్ ఇదే. నీ మనసు రాయి చేసుకోవడానికి కొద్ది గంటలు టైం ఇస్తున్నాను. అయ్య బాబాయ్, ఆవులంతా చేస్తుందటి. ఇంకా పిలవరేంటి? నిద్ర వచ్చేస్తుంది. ఎంతసేపు? శశి, చాలా కొత్తగా ఉన్నావు. కొత్త కొత్త అందాలు కనిపిస్తున్నాయి. ఎందుకిలా? నాకేం తెలుసు? అవును పాపం, చాలా అమాయకురాలివి. ఏమీ తెలియకుండానే నన్ను ఇలా ముగ్గులోకి దింపావా? నేనా? మరి అంటే నీకేం తెలీదా? నీకేం సంబంధం లేదా? సంబంధం లేదంటే సంధ్య, ఏంటిదంతా? ఈ డెకరేషన్ ఏంటి? ఈ సిగ్గుపట్టం ఏంటి? అత్తయ్య చెప్పింది. అత్తయ్య చెప్పిందా? ఏం చెప్పింది? శోభనం రోజు
ఇలాగే చేయాలంట. శశిరేఖకి చెప్తుంటే నేను విన్నాను. అందుకే ఇలా. ముందు తీసుకో తీసుకో. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు. తాగు. తీసుకో. తాగు. ఏంటి శశి ఇది? టోటల్గా నీ స్టైలే మారిపోయిందేంటి? అచ్చం ఆడపిల్ల బిహేవ్ చేస్తున్నావు. శశి 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 కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇలాగే ఉండాలి. ఇదంతా శోభనం స్పెషల్ బాబు. ఈ ప్యాకేజ్ ఈ రోజు ఒక్క రాత్రికే. కాదు, 3 రాత్రులకి. కాదు, ఒక్క రాత్రికే. కాదు, 3 రాత్రులకి. కాదు, ఒక్క రాత్రికే. కాదు, 3 రాత్రులు. కాదు, ఒక్క రాత్రికే. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగు, లేకపోతే అత్తయ్యకి చెప్తాను. అత్తయ్య. తప్పు, అలా పిలవకూడదు. మరి తాగు. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు. తాగు. ఆ, సగమే, మిగతా సగం నావి. ఇది నేను తాగాలి. శోభనం అంటే ఇదే, అత్తయ్య చెప్పింది. ఇన్ని చెప్పిన సంతాలక్ష్మ అంటే నీకు అసలు విషయం చెప్పలేదా? ఏంటిది? నిజంగానే చెప్పలేదా, లేక చెప్పినా నువ్వే పట్టించుకోలేదా? ఏంటిది అంటే నా నోటితోనే చెప్పిద్దావనా? ఏంటిది సూర్య? అసలు అది జరగకపోతే శోభనం జరగనట్టే. సూర్య, సరే, నన్నే చెప్పమంటావా? ఏంటి చెప్పమంటావా? చేసి చూపించమంటావా? ఇలా శోభనం గదిలో భార్య భర్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి. నువ్వు చేయలేదు కాబట్టి నేను చేశాను. సారీ, రియలీ సారీ సూర్య. ఆంటీ చెప్పారు, నేనే మర్చిపోయాను. శశి, నేనేదో సరదా కన్నాను. ఎంతసేపు ఇలా నిలబెడతాం? కాళ్ళు లాగుతున్నాయి. కూర్చో. ప్రతాప్, నీకో విషయం తెలుసా? నీ మొహం నీకేం తెలీదు, నువ్వు పిచ్చోడివి. శోభనమయ్యాక 12 బిడ్డ పుడతారంట. శశిరేఖకి అత్తయ్య చెప్పింది, నేను విన్నాను. అందుకే నీకు చెప్పకుండా సీక్రెట్ గా మన శోభనం ఏర్పాటు చేశాను. ఎలా ఉంది? మనకు కూడా 12 బిడ్డ పుడతాడు. భలే ప్లాన్ చేశాను కదా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, వెరీ ఇంటెలిజెంట్. మరి లేట్ ఎందుకు? శోభనం స్టార్ట్ చేద్దామా? సంధ్య, ఏమైంది ప్రతాప్? ఎందుకు ఏడుస్తున్నా? తలనొప్పిగా ఉందా?
అయ్యో తలకి మందు రాస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సంధ్య, సిసి, ఇప్పటికే చాలా కబుర్లు చెప్పేసుకున్నాం. ఇక లైట్ ఆఫ్ చేయనా? ఒక నిమిషం. సిసి, ఏంటిది? నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసుకో. సిసి, చూడు సూర్య, ఆ మృణాల్ని మన పెళ్లి జరగనివ్వదు అంది, కానీ మనం పెళ్లి చేసుకున్నాం. ఇది మృణాల్నిపై మన మొదటి విజయం. ఇక మృణాల్నికి అన్ని ఓటములే. నా ఆశయం మృణాల్ని అంతం చేయడం, సర్వనాశనం చేయడం. అందుకోసం మనసులో వైరాగ్యాన్ని నిలుపుకోవాలి. అందుకే మన శోభనం మృణాల్ని అంతం చూశాకే, మృణాల్ని సర్వనాశనం అయ్యాకే. గడుదు గుడ్డేం కాదు. సూర్య, నాకు సంబంధం లేదు, ఊరుకునేది లేదు. అమ్మా, అంత నీ ఇష్టమేనా? సూర్య, మృణాల్ని సర్వనాశనం అయిపోయే వరకు వెయిట్ చేస్తే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. సూర్య, సూర్య ఏం చేస్తున్నావు? సూర్య లేదు, గిరియా లేదు. శోభనం అయ్యాక కూడా పగ తీర్చుకోవచ్చు. సూర్య, అది కాదు. లైట్ ఆఫ్ చేశాను, మూడ్ ఆఫ్ చేయకు. ఇంకేం మాట్లాడొద్దు. సూర్య, నేను చెప్పేది విను. షో. महागणाधिपतये नमः। निश्चवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां। केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः. नमस्कारं చేసుకోండి. శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః. एते भूभारकाः तेषां विरोधेन ब्रह्मकर्म समारभे भू ओं भुवः ओं सुवः वुम्मः ओं जनन्तपः ओं सत्यं ओं तत्सावितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ज्योतिर्षोमृतं ब्रह्म भूर्भुवस्वरं यजमान सुपात्रा दुर्तक्षय द्वारा श्री ओं श्री महागणाधिपतये नमः. इष्टभो नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयो समस्मरणात् सां सर्वतो जयमंगलम् अयाक्षत्रवेण्डी. ओं श्री महागणाधिपतये नमः. ओं सुमुखाय नमः, ओं एकदन्ताय नमः, ओं कपिलाय नमः, ओं गजकर्णिकाय नमः, ओं लंबोदराय नमः, ओं विकटाय नमः, ओं विघ्नराजाय नमः, ओं केतवे नमः, गणाध्यक्षाय नमः. श्री महागणाधिपतये नमः. రాజావారు, చాలా కాలం తర్వాత హవేలీలో ఒక శుభకార్యం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అవును వర్ధనమ్మా, మేము అదే అనుకుంటున్నాం. శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతర నక్షత్రవే సంస్కారం చేయండి. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే చేయండి. ఓం గంగే చమనే కలసతంగా కలశారాధన కరిష్యే. ఇది హవేలీ వారసుడు బారసాల. ఇంకా ఘనంగా జరిగితే బాగుండేదేమో. ఊళ్ళో అందరినీ పిలిచి అలాంటి ముచ్చట్లు ఎప్పుడూ ఆగిపోయాయి. ఆ రాక్షసి నోటికి భయపడి హవేలీకి నలుగురిని పిలవాలంటే
భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఏం చేస్తాం? తదంగా అక్కడ అక్షంతలు వేసి చేయవేయండి. ఓం గంగే చమనేచ కలస తదంగా కలశారాధన కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాసత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్తాః. అవును రాజావారు, అది నిజమే. మృణాలమ్మ నోటికి భయపడవలసి వస్తుంది. నిజానికి ఈ బారసాల కూడా చినరాజా వారు వాళ్ళమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా ధైర్యం చేసి చేస్తున్నారు. మెచ్చుకోవాలి. ఇదంతా రూపము బలవంతం మీద జరుగుతుంది రాజావారు. చిన్నరాజావారిని రూపమే ఒప్పించింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః. నమస్కారం చేసుకోండి. శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గణాధ్యక్షారం ఫాలచంద్రారం వక్రతుండారం శూర్పకర్ణారం హేరంభానం స్కందపూర్జారం. ఈ కళ నిజమైతే బాగుండు. పీటల మీద సందీప్ తో పాటు ప్రియాంక కూర్చొని జరుపుకోవాల్సిన ఫంక్షన్ ఇది. అలాంటిది ప్రియాంక కనీసం దూరం నుండైనా ఫంక్షన్ చూసే అవకాశం లేకుండా చేసింది రూప. పాపం, అదెంత బాధపడుతుందో ఏంటో. తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. పక్కనే ఉండి బిడ్డ బారసాలని కళ్ళారా చూసుకునే అదృష్టం లేదు. గిరిగేసి నన్నిలా గదిలోంచి బయటికి రాకుండా కట్టడి చేశారు. బాబు, నా వల్ల కావటం లేదురా, ఉండలేకపోతున్నాను రా. ధూపమాగ్రాపయామి మనస్పత్య భవేర్దివ్యై నానాగంధృతాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి. ధూపమాగ్రాపయామి దీపం దృశ్యామి ధూపదీపాత్. పాపం, వాళ్ళమ్మ రాలేదని ఏడుస్తున్నట్టున్నాడు. రాదురా, మీ అమ్మ రాదు. మీ అమ్మ రాకుండానే నీకు పేరు పెట్టేస్తున్నాను. నువ్వెంతేడ్చినా లాభం లేదురా. పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆకలి చంపేస్తుంది. ఈ అట్టిపళ్ళేంటి చిన్నగా ఉన్నాయా? అసహ్యంగా.
డజన్ తిన్నా కడుపు నిండట్లా ఆహా. అయినా వదలను ఆ, ఓం. అబ్బే. ఛీ, అప్పుడే అయిపోయాయా ఓ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః సుముఖస్య కదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననం వక్రదండ స్వర్పకర్ణో హేరంబ స్కందపూర్జాకడేసి నమస్కారం చేయండి. బాబుకి ఓ అందమైన పేరు నేను ఆలోచించి చెప్తాను. అవసరం లేదు. బాబుకి ఏం పేరు పెట్టాలో అది మా ఇష్టం. వాడికి పేరు పెట్టే హక్కు కన్నవాళ్లకు మాత్రమే ఉంటుంది.